కాళ్ళ ముందు పడివేస్తాను, వెళ్ళొస్తాను. చెప్పాసరా, ఇప్పుడు ఈ బళ్ళారికి నిజమైన తమ్ముడు అనిపించావు. రూపాయల స్థలం నా సొంతం అయింది. కోటి రూపాయల స్థలం నీ సొంతమైందని సంబరపడిపోకు, నీ కాలం తీరబోతుంది. కాలాన్ని సైతం కాటు వేసి కాలకుంట విషయాన్ని కంఠంలో దాచుకున్నా ఈ బళ్ళారి పొగరు తీర్చే మనగాడిక పుట్టలేదురా. నువ్వు నా పేరు చెప్తే ఈ రొమ్ములు పగిలిపోతాయి, గుండె జారి గల్లంత అవుతుంది. ఇలాంటి పుట్టగాడి పేరు వింటేనే గుండె చాచుకునేంత బలహీనుడు కాదురా ఈ బళ్ళారి. ఈ సిటీని తల క్రిందులుగా చేసి 100 ఏళ్ళు బతికే జాతకుడు. 100 కోట్ల తిన్న రాబందు ఒక్క గారి వరకు బలైనట్టు నీ జీవితం నా చేతిలో అంతమవుతుందమ్మా. ఈ రాష్ట్రాన్ని సైతం నా గుప్పెట్లో పెట్టుకున్నా ఈ బళ్ళారి ముందు నిలబడి తలలో ఎగరేస్తే నీ మక్కలు విరగదీసి చుక్కలు లెక్క పెట్టిస్తా. ఆ చుక్కలు సైతం పూలమొలగ వేసి నాడి పౌరుషాన్ని గుండెలు నింపుకొని ఇలాంటి కుత్తేన కొడుకులా ఆల గర్భం కలపడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ సర్దానిరా. ఇన్స్పెక్టర్, నాతో రణరంగానికి కాలు దూవుతున్నావు, ఇంటి దగ్గర చెప్పే వచ్చావా? ఈ రోజుతో చరిత్ర ముగిసిపోతుంది. నా చరిత్ర సమాప్తం చేయడానికి ఈ పవర్ చాలదమ్మా. నీతి అనే తల్లి బలతకి నిజాయితీ అనే తండ్రి వాడిలో నా పెరిగిన మా పుత్రుడే నిన్ను అంతమందిస్తానని ఇంటి దగ్గర మరీ చెప్పి వచ్చాను. సర్దార్, నిన్ను చూస్తుంటే పలనాటి బాలచంద్రుని చూసినట్టు ఉందిరా. ఈ చరిత్ర నా చేతుల్లో ముగుస్తుంది. మనుషుల తల రాత్రులతో మార్చే దేవుడులా ఫోజులు కొట్టకు, అంతమైపోతావు. గుంటూరు నుండి గురజాల వరకు ఎందరో పోలీసులు ఈ బళ్ళారిని మట్టు పెట్టాలని ఆశపడి అడ్రస్ లేకుండా పోయారు. ఈ గతి కూడా అంతే. మర్చిపోయిన కాలం నీదని గిరగిరి పడుకో. ఈ రోజు నుండి ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకు యమగంటమేనమ్మా. పెట్టుకో. నా ముందు నిలబడి ఎగస్టాలు చేస్తున్నా నిన్ను ఇక బ్రతకనివ్వరా. కలుసుకోని ఇష్ట దైవాన్ని. దైవాన్ని తెలుసుకోవాల్సింది, అలాగాన్ని పిలుచుకోవాల్సింది నేను కాదువే. ఈ ఇన్స్పెక్టర్ సర్దార్ దెబ్బ తీస్తే పాటు కోమాలో ఉండాల్సిందే. నాకు వార్నింగ్ ఇచ్చి ప్రాణాలతో బ్రతికిన వాడు రాష్ట్రంలోనే లేడు. నాడా పుట్టి స్థావరంలో అడుగు పెట్టి ఖండించడానికి వచ్చిన ఆయుధంలా నీ ముందు అడుగు పెట్టిన నీకు చేతనైతే నన్ను టచ్ చేసి చూడు. సర్దార్, నన్ను రెచ్చగొడుతున్నావు. ఘోరంగా దెబ్బతిని శవంలా కాటికి పోతావు. బల్లారే, ఈ సీమలో బతకాలంటే పద్ధతిగా బతుకో కాదు. చూడదనే జనాన్ని తొక్కుతూ బతుకుతానంటే బ్రతికే లేకుండా చేస్తా. వస్తా వస్తా మళ్ళీ వస్తా. ఇన్స్పెక్టర్,
పెట్టుకుంటున్నావు ప్రతిఫలం చాలా దారుణంగా ఉంటుంది రా. సోనే కమాన్. సంతోషంతో నేను సయంటున్నా కవింతల్లో పోడు నేనంటున్నా కౌగిళ్ళ ఈడు కోసేయనా 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 వల్లభానా వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా. పైన నీ వేడి చినుకు రాలిందంటే ఎంతో హాయి సుఖం నీ ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైనుంచే ఆ కామవేశం చిరకాల వరం మాత్రం కాదు అది ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వలపున నిలిపితే మనసుకు మనసును కలిపే తెలిగా అది పడదని వలదని అనుకొని నాటకమాడా వల్లభా వల్లభా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఇలా వేషా నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగు తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువాలమై కాలేరా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడబిడది ఎరుకను వే పల్లకిలో ఉన్నా
తోడు నేనుంటున్నా కౌగిళ్ళ ఈడు కొసయ్యనా 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 వల్లభ వల్లభ గిల్లవా మెల్లగా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరం నీయవా సుమా సుమా ఏం చేస్తున్నావు? సుమా తొందరగా రావాలి. సుమా ఏం చేస్తున్నావే లోపల? త్వరగా వచ్చేయ్. ఎంతసేపు? వంట చేస్తున్నానండి. సరే బాబేడి? ఇదిగోండి, వచ్చాడు. బాబు స్కూల్కి వెళ్ళి వచ్చాడా? అవునండి. సరే కానీ ఈరోజు ఏమిటి విశేషం? ఏంటండి ఈరోజు కొత్తగా విశేషం ఏంటి? మర్చిపోయావా? ఏంటండి నాకేం తెలీదు. ఈరోజు మన పెళ్లి రోజు. అయ్యో, నా మతిమండ, ఆ విషయమే మర్చిపోయానండి. అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను. ఏంటండి అది? నీకు ఇష్టమైన మల్లెపూలు, ఎంతగా నువ్వు ఇష్టపడే స్వీట్స్. సరే ఇవి మన బాబుకి ఇచ్చి బాబుని త్వరగా నిద్రపుచ్చిరా నువ్వు. ఓకే అండి. బాబు నిద్రపోయాడా? పోయాడండి. మరి పెళ్లి తర్వాత కార్యక్రమం మొదలు పెడదామా? ఏంటండి అది? నిన్ను
ఇతడే కేయ కాలకేయ ఈవినింగ్ బేబీ ఎలా ఉన్నాడు? పంచ ప్రాణాలు కదూ. ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు తెలియదు అనుకుంటాను. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోపోనా? తప్పకుండా నాకుంది. నా పేరు కేయా. అంటే మక్కలు ఇరగొట్టి నా భర్త పోలీస్ స్టేషన్ లో పెట్టి నీ నీ మక్కలు ఇరగొట్టిన నా భర్త నిన్నే అన్నమాట. నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఎక్కడే నీ మొగుడు? మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళు. బయట నడువు. నేను నీ దర్శనం బాబు దర్శనం చేసుకుని వెళ్ళటానికి కాదు, నా తమ్ముడు చేసిన ఎస్పీ పర్సన్ గాని అంతం చేయడానికి వచ్చా. తమ్ముడు కూడా ఇలాగే విర్రవిగి జైల్లో చిప్పకొడు తింటున్నాడు. ఈ కాలకయ్య మెడికే మగాడు ఈ సృష్టిలోనే లేడే. ఈ మగుడు మగాడని వీగుతున్నాడు. అమ్మనేరా ముందుకి. నీలాంటి అడి మృగాల్ని ఆయన సర్వీస్ లో ఎంతో మందిని చూసుంటారు. మర్యాదగా ఆయన వచ్చేలోపు బయటకు నడువు. ఎంతో మంది చూసుంటాడు. ఈ కాలకయ్య నల్ల త్రాచు లాంటి వాడు. పాటు వేసేదాకా వదలడు. మిగిలిన బతుకులు నా విశ్వాసాలలో మాడి బసైపోతాయి. నువ్వు నల్ల తాచు అయితే ఆయన శివతాండం ఎక్కి నీ తాండం మీద శివతాండం ఆడతాడు. నీ మొగుడిలాగా నీకు బాగా పొగరెక్కువే. ఆ బల్బుని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. వెయ్యి జన్మలెత్తినా అది నీ తరం కాదు. అవుతుందో నీకు ఇప్పుడే చూపిస్తా. తల మెరిసిపోతున్నావే. నాకు కావాలి. నా చెంప చెల్లమంటే కుక్కల చింపిన ఇస్తరవుతుంది. ఒక బిడ్డ తల్లిని కూడా ఆలోచించకుండా ఇంత నీచానికి పాల్పడతావా? నీకు కుక్క చావేరా, జాగ్రత్త. చూపబడితే బిడ్డ తల్లి దేనిని వదలడు. నీ
కాలకయ్య రా. మిస్టర్ కాలకయ్య మర్యాదగా లొంగిపో. వెల్కమ్ మై డియర్ పరశురామ్, వెల్కమ్. నీకోసం కానీ నువ్వు లేవు కదా, అందుకే సరదాగా ఈ భార్యతో ఓ గేమ్ ఆడబోయా. ఈ లోపే వచ్చే నా మూడంతా డిస్టర్బ్ చేసావు కదా. రేయ్ ఎతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ సాగుని వెతుక్కుంటూ నువ్వే నా ఇంటికి వచ్చావన్నమాట. ఈ కాలకయ్య చేతికే కల్లేసే మగాడు ఎవడు బతికినట్టులో చరిత్రలో లేదు. కాటికే ఎవరి చేతిలో ఎవరు చేస్తాడు ముందు నీకే తెలుస్తుందిరా. బెదిరిస్తున్నావా ఎస్పీ? లేదురా జరగబోయే వస్తువని ముందే చెబుతున్నాను. హెచ్చరించడమే కానీ హెచ్చరించబడటం, శాసించడమే కానీ శాసించబడటం కాలకయ్య చరిత్రలోనే లేదురా. అయితే నిన్ను హెచ్చరించిన మగాడిగా మొట్టమొదటి మగాడిగా నన్ను గుర్తు పెట్టుకో. ఏయ్! లుచ్చగా బచ్చా! నన్ను శాసించిన మగాడు ఎవడైనా సరే నరకానికి పోతాడని గుర్తుపెట్టుకో. మిస్టర్ కాలకయ్య అనవసరంగా కాలం వృధా చేయగా మర్యాదగా లొంగిపో. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని నా సొమ్ముతో కొని నువ్వు బంధించిన నా తమ్ముడిని నీ కళ్ళ ముందే బయటికి తీస్తా. ఏం చేస్తావు బే? పోలీసులు అంటే ప్రతి అర్థమైన నా కొడుకు తొలకలగానే ఉంది. నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని చెత్తగొట్టి నడి సెంటర్లో నీ ఇద్దరిని ఉరి చేసి ఈ ఎస్పీ పర్సనల్ పవర్ అంటే నీకు రుచి చూపిస్తా. లాంటి నన్ను ఢీకొంటున్నావు. నేను ఆటలో నాటు తేలిన మొనగా నేరా. నాటు తేలిన మనగాళ్ళైనా ఏడు తేలిన గోండాలైనా ఈ ఎస్పీ పర్సనల్ పొడి చప్పుడు వింటే ఆ కొడక ఎవరైనా పారిపోవాల్సిందే. ఏయ్! పారిపోవడానికి నేనేమైనా రాజకీయ నాకుని కాదు, ఆల్ ఇండియా స్మగ్లర్ని కాలి కింద నడిపిస్తున్నా మానవ మృగాన్ని. కాలకయ్య ఈ రాష్ట్రాన్ని శాసించాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలా, గుండెల్లో కలేజ ఉండాలా, అది నీకు లేదు బే. ఈ కాలకయ్య చిటికెత్తే ఈ తల వెళ్ళి పల్లాటి నాగులేరులో తెలుతుంది. ఏమంటావా? కాలకయ్య చిటికేసే రక్షణ ముందైనా తల వెళ్ళి వరద కాలంలో తెలుస్తుంది. చూస్తావా ఈఎస్పీ పర్సనల్ పవర్ ఏంటో. అయితే నా చేతులనేరా ఇచ్చావు. రారా చూస్తా. ఎవడు దానేం చంపాడని నా తమ్ముడిని అరెస్ట్ చేసి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదరా. ఇప్పుడు అనుభవించురా. అన్ని మాటలతో తలెత్తి అట్లా కట్టేసి మగాడు అనిపించుకుంటున్నావురా. నీకు దమ్మ ధైర్యం ఉంటే నా కట్లు విప్ప చూడురా, నా ప్రతాపం ఏంటో చూపిస్తా. ఏ పరశురామ్, నీకు చింత చచ్చి
చచ్చినా పులుకు సాబరేదురా నీకు ఇప్పుడు చూపిస్తా ఇంటి రామాయణం. పెడతాను, నా భర్తను వదిలిపెట్టండి ప్లీజ్. ఏయ్ సుమలత, నా తమ్ముడిని అర్చేది, నా తమ్ముడిని పెట్టమని నీకు దండం మరి చెప్పేటాను కాను కదే. విన్నావా? వినలేదు, ఇప్పుడు అనుభవించు. ఏయ్ కాలకయ్య, నా భార్య బిడ్డల మర్యాదగా వదిలే, లేకపోతే నీ ప్రాణం తీస్తా. ఏయ్ వాడిని బంధించండి రా. ఇప్పుడు చూపిస్తారా నా పవర్ ఏమిటో చూడు. परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో. परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో. మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండో. పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. మీరు అరవండో.
మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి ఛిద్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో పంచముండి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఏనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నాతో పెట్టుకొని అనవసరంగా నీ కుటుంబ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా చావరా చావు నా చేతిలోనే చావు ఎవరికైనా ఏ గతి పడుతుంది మనం వచ్చిన పని అయిపోయింది పదండ్రా అలాగే అనగా బాబు 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 సుబా బాబు
రే బాబు అనియా 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 అయ్యో బాబు బాబు రే రే బాబు చిన్న పిల్లగాడు మరి చూడకుండా అతి దారుణంగా చంపేశారు భగవంతుడా వీడు నీకు ఏం పాపం చేశాడు పసికందరు పొట్టలు పెట్టుకున్నారు హాస్పిటల్ తీసుకెళ్తా బాబు రే హాస్పిటల్ తీసుకెళ్ళి నా బాబుని బతికి వదిన వదిన వదినమ్మా 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 నా పెళ్లి చూడాలని ఎన్నో కలలు కని నా కలలన్నీ అడియాసలుగానే మిగిలిచ్చారా వదినమ్మా అమ్మా లేవదినమ్మా లేవదినమ్మా అన్నయ్య 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 వదినమ్మా అయ్యో పెళ్లి మంచం మీకు తయారు చేసి మీకు చావు మంచంగా చేయాల్సి వచ్చిందే అయ్యో ఎక్కుతా ఈ చేతితోనే కాళ్ళు విసిగాను ఈ చేతితోనే పాడే మొయ్యాలా ఈ చేతితోనే కొరివి పెట్టాలా ఈ చేతితోనే పాలు పట్టాను ఈ చేతితోనే పెట్టాను ఈ చేతితోనే తలకు పోశాను ఈ చేతితోనే కాళ్ళు విసికాను ఈ చేతితోనే పాడే మొయ్యాలా ఈ చేతితోనే కొరివి పెట్టాలా సూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా మా బాధలను దాచ తోడుండేవాడివిరా నువ్వుంటే బాగుండురా
ఏ బతాష్! పచ్చని నా కుటుంబాన్ని సర్వనాశనం చేసినావు. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను చంపే ఈ రక్తంతో ఆ వదినకు అన్నకు రక్తాభిషేకం చేస్తా. జై! జై! ఈ రౌడీ సర్దార్ ప్రతిజ్ఞ. ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా